పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. 147వ కీర్తన 3వ వచనము. దేవుడు విరిగి నలిగిన హృదయములను బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నాళ్ల క్రితం అనగా జూన్ నెల 15వ తారీఖున మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన విన్నప్పుడు నాకు ఈ సంఘటన గురించి తప్పనిసరిగా విశ్వాసులకి ఒక సందేశాన్ని, హెచ్చరికతో కూడిన సందేశాన్ని తెలియజేయాలి అని ప్రేరణ కలిగింది. ఏమిటి అంటే, జూన్ నెల 15వ తారీఖున మరి రిటైర్డ్ అయినటువంటి, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయుడైనటువంటి చీరాల మధుసూదన్ రావు, 65 సంవత్సరాలు, తన భార్య రత్నావళి, తన కుమారుడు సాయి సుకృత్ అనేటువంటి వాళ్ళు 26 సంవత్సరాలు ఆ కుర్రవాడికి. వీళ్ళు ముగ్గురు కలిసి సామూహికంగా కలిసి ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. ముగ్గురు కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని చూస్తే వాళ్ళకు ఉత్తరాన్ని రాశారు. వాళ్ళు చనిపోతూ ఒక ఉత్తరాన్ని రాశారు. మా చావుకి ఎవరూ కూడా బాధ్యులు కారు, మా చావుకి ఎవరూ కూడా బాధ్యులు కారు. మేమే మాకు తెలియకుండా మా కుమారుని యొక్క భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నాం. డిప్రెషన్ ఏంటిదండి? డిప్రెషన్, ఆందోళనకు గురి అవుతున్నాం. మానసికంగా మేము చాలా బలహీనులమైపోయాము అని లేఖ రాసి వాళ్ళు చనిపోయారు. అదొక్కటే కాదు ప్రియులారా, జూన్ నెల అదే 15వ తారీఖున వరంగల్లో కాశీబొగ్గ అనే ప్రదేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆమె పేరు గంజి కీర్తన, 25 సంవత్సరాలే, యంగ్ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నేను మానసిక ఒత్తిడికి గురి అవుతున్నా, మానసికమైన వ్యాధితో బాధపడుతున్నా, తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ నాలో పెరిగిపోతుంది అని చెబుతూ ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకుంది. గణాంకాలు అదేవిధంగా ప్రియులారా, స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే, రాను రాను మానసిక ఒత్తిడి పెరుగుతుంది మనుషులలో. ఈ డిప్రెషన్, ఈ ఆందోళన, మానసిక ఆందోళన మనుషులలో పెరిగిపోతూ ఉంది. అందరం ప్రియులారా, దీని గురించి మనందరం కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల విషయమై జాగ్రత్త పడాలి. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా దీనికి గురి అవుతున్నారు. ఉద్యోగరీత్యా చాలామంది ఉద్యోగస్తులు ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇది ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే కాదండి. చాలామంది నాతో మాట్లాడేవాళ్ళు టార్గెట్స్, విన్నారు ఈ మాట? జాబ్లో ఏముంటాయండి? టార్గెట్స్, వాటిని రీచ్ కావాలి, లేకపోతే బాస్ ఊరుకోడు. ఆ బాస్ మీద కూడా మళ్ళీ ఇంకొక బాస్ ఉంటాడు, ఆయన ఊరుకోడు. నువ్వు ఒక జాబ్లో చేరినప్పుడు నువ్వు ఒక నెలకి ఇన్ని అమ్మేయాలి, నువ్వు అమ్మకపోతే ఊరుకోరు. స్కూల్లో కూడా అండి ప్రారంభమవుతున్నాయి. ఏంటి? నువ్వు ఇంతమంది పిల్లలను చేర్పించాలి సమ్మర్లో, టీచర్ అయితే, లేకపోతే నీకు జాబ్ తీసేస్తాం. ఇవన్నీ ఒత్తిడి, మనిషి మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆధునిక ప్రపంచంలో మానవుడు ప్రియులారా తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. పిల్లలు, ముఖ్యంగా పిల్లలండి. మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సుమారుగా నేను చదివిన వార్తల్లో 7 పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, పాస్ అవ్వలేదని. ఒక పాప అయితే, నేను పాస్ అవ్వలేదు, మా అమ్మా నాన్నని బాధ పెడుతున్నా, నేను మా అమ్మా నాన్న అనుకున్నది నేను సాధించలేకపోతున్నా, మా అమ్మా నాన్న కోరుకున్నది నేను సాధించలేకపోతున్నానని చెప్పి ఉత్తరం రాసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ప్రియమైనటి భార్యాభర్తలారా, తల్లిదండ్రులారా, మనందరము కూడా
కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఇది. జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మనలో కూడా ప్రియులకు పని భారం కారణంగా ఒత్తిడి, ఉద్యోగ భారం కారణంగా ఒత్తిడి, ఇంకా ఇప్పుడు పొరుగు వారి వలన కూడా ఒత్తిడికి గురవుతున్నాం. తగాదాల వల్ల కాదు. ఏంటి, అరే నేను ఆర్థికంగా కొద్దిగా కుంగిపోయా కదా, వేరే వాళ్ళు పెరుగుతున్నారు కదా, నన్ను చూసి ఏమనుకుంటారో, నాకు ఆస్తి లేదు ఇప్పుడు, అంతకుముందు మంచి కారులో తిరిగేవాడిని, అవునా కాదండి, అంతకుముందు మంచి స్థాయిలో ఉండేవాడిని, ఇప్పుడు నేను కొద్దిగా లాసుల్లో ఉన్నాను కాబట్టి ఏమనుకుంటారు ఇతరులో నేను ఇప్పుడు బెంచ్ కార్లో తిరగకపోతే ఏమనుకుంటారో, నా పరువు బాధ్యేమో జరుగుతున్న. మన రాజమండ్రిలో ప్రియులారా, మన రాజమండ్రిలో ఒక వ్యాపారి తన పిల్లలిద్దరినీ కూడా, జరిగింది రాజమండ్రిలో, తన పిల్లలిద్దరినీ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఆయనకి వ్యాపారంలో చిన్న లాస్ ఏదో వచ్చిందంట. కాబట్టి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివించలేడు కాబట్టి ఆ పిల్లవాడిని పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు. చేర్పించిన 3 రోజులకో 4 రోజులకో తాను తన 2 కుమారులను కూడా, ముగ్గురు కూడా కలిసి చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి, నా పరువు పోద్దేమో, పరువు హత్యలు. ఈ మానవుడు అనేటువంటి వాడు తీవ్రమైనటువంటి, ఇది చాలా ప్రత్యేకమైన సందేశం తల్లిదండ్రులారా, పిల్లలారా, యువతి యువకులారా, ప్రత్యేకమైన సందేశం. నిదానంగా మానవుడు పిల్లారా ఈ శారీరక రోగాల కంటే కూడా మానసికమైన రోగాలకి ఎక్కువగా బారిన పడుతున్నాడు. ఎక్కువగా పెరిగిపోతుందండి. గణాంకాలు చెప్తున్నాయి. రాను రాను ఈ మానసికమైన ఒత్తిడి, ఆర్థిక పరంగా ఒత్తిడికి గురి అవుతున్నారు చాలామంది పిల్లరా, సంఘపరంగా ఇతరుల నుంచి ఒత్తిడికి గురి అవుతున్నారు. పిల్లలు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతున్నారు, అవునా కాదా? నా పిల్లవాడు సరిగ్గా చదవట్లా, నా పాప నా సరిగ్గా చదవట్లా, నా పిల్లకి పెళ్లి కాల, నా పిల్లవాడికి పెళ్లి కాల, ఈ స్ట్రెస్ గురి అయిపోతున్నారండి మానవులు అనేటువంటి వాళ్ళు. పిల్లలు పియర్ గ్రూప్ ప్రెషర్ తెలుసు కదా, పియర్ గ్రూప్ ప్రెషర్ ఎక్కువ గురి అవుతున్నారు, పెరిగిపోతుందండి. ఇది ఏంటంటే, వాడు నా క్లాస్మేట్కి ఫోన్ ఉంది, నా క్లాస్మేట్కి ఐఫోన్ ఉంది, అవునా కాదా? ఇంకా మీకు ఇంకొక విషయాన్ని చెప్తాను. ఇవన్నీ సమాజం తెలుసుకోండి పిల్లారా. ఈ ఊబిలో కురుక్కోమాకండి, ఈ ప్రమాదంలోనికి వెళ్ళమాకండి. ప్రమాదంలోనికి వెళ్ళి అనవసరమైనటువంటి మానసికమైనటువంటి వ్యాధులకి, మానసికమైనటువంటి రుగ్మతలకి, మానసికమైన ఒత్తిడికి గురి కామాకండి. ఇప్పుడు ఇంకో ట్రెండ్ వచ్చింది, ఏంటో తెలుసా? పెళ్ళి నట చేసుకుంటున్నారండి. పెళ్లి నట డాబు సరిగా, ఎలాగండి? డాబు సరిగా, హెచ్చులుగా అందరికీ నేను చూపించాలి నా పెళ్లి గురించి. పెద్ద మంటపం కావాలి, పెద్ద బ్యాండ్ మేళం కావాలి, డీజేలు కావాలి, భోజనాలు చికెను, మటను, ఫ్రాన్సు, ఇంకా చెప్పండి, ఇంకా ఏం కావాలి? ఇవన్నీ కూడా కావాలి. నేను ఇంకా పెద్దగా ఘనంగా చేసుకోవాలి. అవన్నీ ఎలా చేస్తున్నాడు వాడు? అప్పు తెచ్చి చేస్తున్నాడు. ఎందుకని? ఇతరుల ముందు చూపించుకోవటానికి. అది అయిపోయిన తర్వాత ఎవడు కడతాడు దాన్ని తీసుకొచ్చి? వద్దో, ఇతరుల కోసం డాబు సరిపోయి చివరికి నీవు మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యి చాలామంది జరుగుతున్న లోకం ప్రియులారా. దయచేసి ఈ వాక్యం చాలా ముఖ్యమైన, దేవుడి హెచ్చరికగా స్వీకరించండి. ఇదిగో నిన్నుగా నీ దేవుడు అంగీకరిస్తాడు. గాడ్ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. డోంట్ లివ్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం నువ్వు జీవించమాకో. ఇతరుల కోసం పరిగెట్టి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగి బతుకు చాలు. అప్పు చేసి పప్పు కూడి తినటం కంటే పచ్చడి మెతుకులతో అన్నం తిను చాలు, కడుపు నింపుకో. ఒకటి కోసం జీవించమాకు. దేవుడు బైబిల్ గ్రంథమంతా మనకిచ్చే సందేశం ఇదే. గర్వానికి వెళ్ళమాకో. నువ్వు చూపించుకోవటానికి, నీ ఆధిక్యతను చూపించడానికి వెళ్ళమాకో. దీనత కలిగి ఉండు, తగ్గింపు కలిగి ఉండు, దీనతతో ఉండడానికి ప్రయత్నం వచ్చాయి. నువ్వు ఇతరులతో పోల్చుకోమాకు. నీవు ఎలాగా ఉన్నా కానీ నువ్వు దేవుని బిడ్డవే, అవునా కాదా? నువ్వు దేవుని సృష్టివి. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి. ఎందుకంటే నీవు బాగా తెలివైనటువంటి వాడివి కాబట్టి దేవుని బిడ్డవి కాదు. లేకపోతే నీకు బాగా ఆస్తి ఉంది కాబట్టి నువ్వు దేవుని బిడ్డవి కాదు. నువ్వు ఇతరులను మెప్పిస్తున్నావు కాబట్టి దేవుని బిడ్డవి కాదు. నీవు పవిత్రంగా జీవిస్తే దేవుని బిడ్డవే. గాడ్ విల్ లవ్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. గాడ్ సేస్ యు ఆర్ మై బిలవడ్ సన్ అండ్ బిలవడ్ డాటర్. నీవు నా ప్రియమైన కుమార్తెవి, కుమారుడివి. ఎందుకనంటే నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి కాబట్టి కాదండి. యేసయ్య పుట్టిందే ఒక పేద కుటుంబంలో పుట్టాడు, ఒక వడ్రంగి వాని కుటుంబంలో పుట్టాడు. ఒకడి కోసం జీవించవద్దు ప్రియులారా.
ఆయన ఒక వడ్రంగి వాని కుటుంబంలో పుట్టడం ద్వారా నీకు నాకు ఇచ్చిన సందేశం ఏమిటి? బిడ్డా, నువ్వు గొప్పలకొద్దో, నన్ను చూడు, నా జీవితాన్ని చూడు. ఆయన అనుకుంటే ఆ రోజుల్లో హెరోదు రాజు కుటుంబంలో జన్మించకూడదా? ఆయన తలుచుకుంటే, లేకపోతే ఐగుప్తులో జన్మించవచ్చు కదా, ఆ రోజుల్లో పెద్ద రాజ్యం, రోమన్ సామ్రాజ్యం కదా, రోమ్లో జన్మించవచ్చు కదా ఆయన కోరుకుంటే. గ్రీకు ఆ రోజుల్లో తత్వానికి చాలా గొప్పది, ఆయన కోరుకుంటే అక్కడ జన్మించవచ్చు కదా. కానీ ఆయన ఒక చిన్న దేశమైనటువంటి యూదుల మధ్యలో ఒక వడ్రంగి వానికి ఆయన జన్మించాడు. ఏమి నేర్పిస్తున్నాడు ఆయన? బిడ్డా, ఒదిగి ఉండు. ఏం చెయ్యాలి? ఒదిగి ఉండాలి. ఎగిరెగిరి పడమాకు, దానివలన ఉపయోగం ఉండదు. బైబిల్ గ్రంథం అంతా మనకు నేర్పించేది ఇదే. బైబిల్ గ్రంథం అంతా మనకు నేర్పించేది ఇదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి కొంచెం అప్పుల బారిన పడ్డాడు. అప్పటి వరకు ఆయన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాడు. గేటెడ్ కమ్యూనిటీ అని తెలుసా? గేటెడ్ కమ్యూనిటీ అంటే పాష్గా ఉంటుందన్నమాట. అక్కడ బాగా కోటీశ్వరులే ఉంటారు ఆ ఏరియాలో. అక్కడంతా గోడ ఉంటుంది, గోడ చుట్టూ ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది, వాచ్మెన్లు ఉంటారు, ఓడవడానికి ఉంటారు, అన్నీ చేసేవాళ్ళు ఉంటారు. ఈయన కొంచెం అప్పుల పాలయ్యాడు. కానీ అక్కడి నుంచి బయటికి రావడానికి మొహం జలాడల్లా. ఏముంది అందులో? దేవుడు కల్పించినప్పుడు అక్కడ ఉన్నాను, దేవుడు నా దగ్గర లేనప్పుడు నేనేం చేయాలి? సామాన్యమైన జీవితాన్ని జీవించాలి. అలా అక్కడే జీవిస్తూ ఇంకా అప్పుల పాలయ్యాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మనందరికీ కూడా ఒక గొప్ప సందేశం. ఈ మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు, ఈ మానసిక వ్యాధిలో గురి అయినప్పుడు తల్లి శ్రీ సభ 2 బోధనలు చేస్తుంది. ఇట్స్ అ టీచింగ్ ఆఫ్ ద చర్చ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. వాట్ డస్ ఇట్ టీచ్ వెన్ యూ హ్యావ్ ద మెంటల్ ప్రెషర్, మెంటల్ సిక్నెస్? వాట్ ఈస్ ఇట్ ఈస్? 2. ఒకటిగా మనిషి యొక్క మానసిక ఒత్తిడికి పరిష్కారం దేవుని మీద నమ్మకం ఉంచటం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మానవుడు దేవుని మరచిపోయి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి లోకం వెంట పరిగెత్తడం ప్రారంభించినప్పుడు మనిషి ఏమవుతాడు? మానసికంగా ఒత్తిడికి గురి అవుతాడు. అంతే కదండి? దేవుడు నన్నుగా అంగీకరిస్తున్నాడు, నన్నుగా ప్రేమిస్తున్నాడు, నేను ఎలాగున్నా పర్వాలేదు, నేను కష్టపడతా, పనిచేస్తా, నా శాయశక్తుల నా జ్ఞానాన్ని ఉపయోగించుకొని బాగుపడతా, తప్పులేదు అందులో. కానీ వేరే వాడి కోసం బ్రతకాలి, వేరే వాళ్ళు ఏమనుకుంటారని వేరే వాళ్ళతో పోల్చుకున్నావనుకో, అది దేవుడు కోరుకునేది కాదు. దేవుడు నిన్నుగా అంగీకరిస్తున్నాడు. నీవు నా ప్రియమైన కుమారుడవి. ప్రియులారా, నేను సైకాలజీ చదివాను. ఐ హ్యావ్ ఎ మాస్టర్స్ డిగ్రీ. ఐ హ్యావ్ లైసెన్షియేట్ ఫ్రమ్ జర్మనీ ఇన్ పాస్టల్ సైకాలజీ. కాస్తో కుస్తో జ్ఞానం ఉంది కానీ చెప్తున్నా. ఈవెన్ నిజమేనమ్మా నేను చెప్పేది. ఐ హ్యావ్ ఎ డాక్టరేట్. అంటే గొప్ప చెప్పుకోవటం కోసం కాదు, నేను చెప్పేది నిజమని చెప్పటం కోసం చెప్తున్నాను. ఐ స్టడీ డాక్టరేట్. ఓకే. సైకాలజిస్టులు కూడా, మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఏమంటారంటే, ఈ మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జబ్బు అంటండి 15% మాత్రమే నయం చేయగలరు అంటండి. వినండి, ఐఎమ్ టాకింగ్ గణాంకాలు, స్టడీస్ చెప్తున్నా. దే కెన్ క్యూర్ యూ ఓన్లీ 15%, 15% మాత్రమే నీకు నయం చేస్తారు మానసిక పరమైనటువంటి జబ్బులని. కానీ ఎవరైతే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే కాస్తో కూస్తో ప్రార్థనలో, మెడిటేషన్లో, ధ్యానంలో ఉంటారో, ఎవరైతే భక్తిగా నాకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను నా దేవుని మీద ఆధారపడతాను అని చెప్పగలరో అటువంటి వారు త్వరగా కోలుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన పరమ వైద్యుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చాలా చూస్తామండి సన్నివేశాలు. ఎక్కడైతే వ్యక్తులు మానసికంగా కృంగిపోయారో, మానసికంగా కుషించిపోతున్నారో అటువంటి వారిని యేసయ్య లేపాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య ఏమని చెప్తాడండి? భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతినిస్తానంటున్నాడు. మానసికమైనటువంటి అనారోగ్యం అంటే ఇదే. ఏమిటి? మనిషి తన యొక్క మనస్సులో, తన యొక్క హృదయంలో శాంతి సమాధానాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బదులుగా మనిషి తన హృదయంలో
శాంతి సమాధానాన్ని అనుభవించేదానికి బదులుగా అశాంతి. విశ్రాంతి ఉండదు మనుషులు, అంతే కదండి. సమాధానం ఉండదు మనిషికి. స్ట్రెస్, ఒత్తిడికి గురి అవుతాడు. నా పిల్లలు ఏమైపోతున్నారు, నా ఉద్యోగం ఏమైపోతుంది, నా ఆస్తి ఏమైపోతుంది, నేను అందరి ముందు హుందాగా ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా కానీ ఈ రీతిగా వస్తుంటాయి. ప్రియులారా, మొదటిగా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. నన్ను ఇతరులు ప్రేమించట్లా, పియర్ గ్రూప్ ప్రెషర్, ఇప్పుడు యూత్ తోటి వచ్చిన ప్రాబ్లం అదే. నన్ను ఇతరులు అంగీకరించట్లా, కాబట్టి వాడు తాగమన్నాడు తాగుతాను, వాడు డ్రగ్స్ తీసుకోమన్నాడు తీసుకుంటాను. ఎందుకని? వాడు యాక్సెప్టెన్స్ కోసం. నో, డోంట్ డూ దాట్. యువకులారా, అది కాదు మిమ్మల్ని సంతోషంగా ఉంచదో. ఆ తర్వాత నువ్వు దానికి బానిసమైపోతావు, ఇంకా దారుణమైన స్థితికి వెళతావు. అది కాదు నువ్వు చెయ్యాల్సింది. ఎక్కడైతే నిజమైన శాంతి దొరుకుతుందో అక్కడికి వెళ్ళు. అది యేసయ్య దగ్గరే దొరుకుతుంది. యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి శుభవార్త 11:28 భారము చేయాల్సి సొలసి ఉన్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతి. విశ్రాంతి అంటే పీస్, రియల్ పీస్, నిజమైనటువంటి శాంతి, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. పిల్లారా, ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా తెలియకుండా చిన్నదో పెద్దదో వేదనతో కృంగిపోతున్నావా? బాధలతో కృషించిపోతున్నావా? హృదయములో గాయపడినటువంటి బిడ్డగా ఉన్నావా? ఎవరో ఏదో అన్నారని, స్నేహితులు లేరని, నాన్న అటువంటి వారు లేరని, నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నా భార్య నన్ను విడిచిపెట్టిందని భయంకరమైన దారుణమైనటువంటి వేదనతో నువ్వు ఉన్నావా? ఇరుగు పొరుగు వారు, సమాజం నిన్ను సూటిపోటి మాటలతో అంటుందా? అలనాడు వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని ఇదిగో ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి అంటే యేసయ్య ఆమెను ఏమని పిలిచాడు? అమ్మా. ఏమంటాడండి? అమ్మా. హీ కాల్స్ హర్ అమ్మా. అమ్మా అని ఎందుకు పిలవాలి? యేసుప్రభు అంటాడు, నీ స్థితి ఆయనకు ముఖ్యం కాదు, నీ పరిస్థితి ఆయనకు ముఖ్యం కాదు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి ఆయనకు అంగీకారం, అంతే. ఆయన చేసేదల్లా ఏంటంటే నువ్వెంత బలహీనురాలివిగా ఉన్నా కానీ నిన్ను మరలా ఆయన బిడ్డగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ మానసికమైన వేదనలు నువ్వు కృంగిపోవాలని ఆశించేవాడు కాడు. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసయ్య మీద నమ్మకం ఉంచు, ఆయన సన్నిధికి వెళ్ళు, మరలా వెళ్ళు. నిన్ను లేవనెత్తుతాడు. నీ కృంగిన హృదయాన్ని, నీ పగిలిన మనస్సుని ఆయన కట్టుగట్టి నయము చేసి బాగు చేసేటువంటి వాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా హృదయ గాయాలను మాన్చే దేవుడు, పరమవైద్యుడవు నీవేనయ్యా. మా మనస్సుకు తగిన గాయాలని కట్టుకట్టి నయము చేయువాడవు నీవేనా తండ్రి. మానసికమైన ఒత్తిడి, మానసికమైనటువంటి వైకల్యం, మానసికంగా శాంతి లేక, సమాధానం లేక సమాజంలో ప్రభువా ఇప్పుడు ఎంతోమంది వేదనతో ఉంటున్నారు, పెరిగిపోతున్నారయ్యా. నీ శాంతిని, నీ నిజమైన సమాధానాన్ని మాకందరికీ దయచేయి తండ్రి. ఇదిగో మా సంఘములో, మా గ్రామములో, మా మధ్యలోనే ఉన్నటువంటి వారు మమ్ము కృంగదీసే మాటలు అంటున్నారు, మమ్ము బాధ పెట్టే మాటలు అంటున్నారు, మమ్ము దూరంగా ఉంచుతున్నారయ్యా. కానీ నీవు మమ్ము కౌగలించుకొని ప్రేమించి లేవనెత్తి బలపరచి దృఢపరచి మా కృంగిన మనస్సులను లేవనెత్తే దేవుడివ నాయన. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నా దేవా, ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఎవరైతే మరి ఈ మెంటల్గా లేకపోతే మానసికంగా కృంగిపోతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. లేవనెత్తు, బలపరచు నాయన, దృఢపరచు నాయన. నువ్వు అంటున్నావు కదా నాయన, భారముచ్చే కృంగినటువంటి వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు శాంతినిస్తానంటున్నావు. ఆ నిజమైన శాంతిని, సమాధానాన్ని బిడ్డలకి ఇవ్వయ్యా. ఎంతోమంది బిడ్డలు ప్రభు ఒంటరి జీవితాలను జీవిస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు తీరనటువంటి వ్యాధి, దీర్ఘకాలపు వ్యాధులు తోటి ప్రభువా నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నాకు శాంతి లేదు, సమాధానం లేదు అనుకుంటున్నారయ్యా. నువ్వు తోడుగా ఉండయ్యా, వారిని ఉత్సాహపరచువాడవు నీవే. ఇదిగో ప్రభువా, ఇదిగో లూకాసు సువార్త 4వ అధ్యాయంలో కృంగినటువంటి వారిని లేవనెత్తుటకై ప్రభువు నన్ను అభిషేకించాడని పలుకుతున్నావు నాయన. కూలిపోయినటువంటి వారిని లేవనెత్తుటకై ప్రభువు నన్ను అభిషేకించాడు అంటున్నావు దేవా, నీకు స్తోత్రమయ్యా. లేవనెత్తు ప్రభువా, బలపరచు నాయన, దృఢపరచు నాయన. నీ ఉత్సాహపరచు ఆత్మతో మమ్మ నింపండి నాయన, ఉత్సాహపరిచే ఆత్మతో మమ్మ నింపండి నాయన. దీవించమని, ఆశీర్వదించమని. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి, జీవితంలో ఓర్పును, నమ్మకాన్ని కోల్పోయినటువంటి, ఆశను కోల్పోయినటువంటి వారిని ప్రభువా లేవనెత్తండి. గడిచిన సంవత్సరం ప్రభువా నిరాశ కలిగింపని ఆశ,
నిరీక్షణ గురించి మేము ధ్యానం చేశాం. లోకంలో ఎంతోమంది నిరాశతో కృంగిపోతున్నారయ్యా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారయ్యా. నీ ఆశతో నింపని, నీ నిరీక్షణతో నింపమని, బలపరచు దృఢపరచమని మనాదులైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమేన్.